ఏలూరు జిల్లా ముసునూరులో తమ కూతుర్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న యువకుని ఆమె తల్లిదండ్రులు దాడి చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భార్య కనిపించడం లేదు అనంటూ సాయి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసుల విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సాయి చంద్ నూజివీడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా సాయి దుర్గా ఎక్కడుందో పోలీసులు వెతుకుతూ ఉన్నారు. అయితే పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడన్న కారణంతోనే అమ్మాయి పేరెంట్స్ దాడి చేశారా లేకపోతే మరేమన్నా కారణాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రవణక్క పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్ళింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో ఎదిరించి సాయి దుర్గా, సాయి చంద్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కూడా వేడుకున్నారు. కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైతే రవణక్కపేటలోని పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక్క పిలుపు వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రవణక్కపేటలోని ఇదే పోస్ట్ ఆఫీసులో సాయి దుర్గా పనిచేస్తూ ఉంది. మొన్న 31వ తేదీన ఇక్కడి నుంచే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచే సాయి చంద్తో కలిసి వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి ఏలూరులోని గంగానమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆశ్రయించారు. కానీ ఇక్కడి నుంచి ఒక కాల్ వచ్చింది. ఏదైతే నువ్వు గనక ఉద్యోగంలోకి రాకపోతే గనక పైకి పంపిస్తాము, ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కూడా ఫోన్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి మళ్ళీ వారు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే నిన్న వచ్చిన సమయంలో ఒకసారికి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వారితో పాటు ఏదైతే ఆ సాయి దుర్గా తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా దాదాపు ఏడుగురు దాకా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి దుర్గను బయటకు తీసుకురావడం జరిగింది. బయటకు తీసుకుని వచ్చి మరీ కూడా కారులో ఎక్కించారు. అయితే ఇక్కడే సాయి దుర్గను తీసుకురావడం జరిగింది. ఏదైతే సాయి చందుతో పాటు తన 3 స్నేహితులు కూడా ఇక్కడికి సాయి దుర్గను తీసుకురావడం జరిగింది. సాయి దుర్గను తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసులో రిపోర్ట్ చేయించారు. కానీ అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి నేను విజువల్స్లో చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రదేశంలోనే కారు నిలిపివేయడం జరిగింది. సాయి చంద్తో పాటు వాళ్ళ స్నేహితులు ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత సాయి దుర్గా పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పేరెంట్స్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆమెను తీసుకురావడం, అడ్డు వచ్చినటువంటి ఒక ఎంప్లాయీని కూడా వాళ్ళు కొట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కారు ఎక్కించుకొని వెళ్ళిపోతున్న క్రమంలో నేరుగా ఆమె ఇక్కడ నిలిపినటువంటి ఈ కారు వద్దకు ఈ ప్రదేశంలోనే కారు నిలిపివేయడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రదేశం కారు నిలిపిన తర్వాత సాయి దుర్గా నేరుగా కారులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ కారులోకి ఎక్కే ప్రయత్నం చేసింది. వెంటనే వాళ్ళోళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెని మరలా కొట్టిన తర్వాత వాళ్ళ కారులో ఎక్కించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సాయి చంద్తో పాటు వాళ్ళ స్నేహితులు కూడా అడ్డుపడుతున్న సమయంలో సాయి చంద్ని ఇక్కడ కొట్టడం జరిగింది. వాళ్ళ స్నేహితుల్ని ఇద్దరిని కూడా ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి సాయి చంద్ ఈ ప్రదేశంలోకి ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రదేశంలోనే మరొకసారి అతని మీద దాడి చేశారు. షర్టు చింపేసి పిడిగుద్దులు గుడుతూ కూడా ఇక్కడ దాడులు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రదేశంలోనే చూడొచ్చు. మన వీడియోస్లో చూస్తున్నది కూడా ప్రస్తుతం ఇదే ప్రదేశం నుంచి కొట్టుకుంటూ తీసుకువస్తారు. ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ స్పాట్లోనే ఏదైతే ఒక్కసారి నేను విజువల్స్లో చూపిస్తాను. ప్రస్తుతం ఈ స్తంభానికి వేసి ఈ కరెంటు స్తంభానికి వేసి మరీ ఇక్కడ కట్టివేయడం జరిగింది. నిన్నటివరకు ఇక్కడ ఒక వైర్ ఉండేది. ఈ వైర్ కూడా ప్రస్తుతం పైన అటాచ్ సంబంధించి ఆ వైరు ఇక్కడ ఉన్న సమయంలో సాయి చందుని ఇక్కడ కట్టేసిన తర్వాత నడుముకి చేతులు కట్టేసి ఈ పార్ట్ అంతా కూడా ప్రస్తుతం కట్టివేసి మరీ కూడా పిడిగుద్దులు గుడుతూ వైర్తో కూడా కొట్టడం జరిగింది. అతను ఒంటి ఈపి వెనకాల కూడా మౌచేతి వద్ద కూడా వాతలు చూడొచ్చు. ఏ విధమైనటువంటి వాతలు అంటే ఇక్కడ ఈ వైర్ ద్వారానే అతన్ని కొట్టినటువంటి పరిస్థితి. అయితే కాళ్ళను కూడా కట్టివేయడం జరిగింది. కాళ్ళను కూడా కట్టివేసిన తర్వాత విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుడుతూ కూడా దుర్భాషలాడారు. అయితే ఈ కథ మొత్తం కూడా ఏదైతే సాయి చంద్తో కూడా మనం బిగ్ టీవీ మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దాని మీద మొత్తం మాట్లాడితే కనుక ఏదైతే కేసుకు సంబంధించి మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిళ్లలో చెప్పడం జరిగింది. కానీ సాయి చంద్ ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ సాయి దుర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కూడా సాయి దుర్గకు ఈలోపే వేరే సంబంధం చూడడం, మరో 2 నెలల్లో పెళ్లి పెట్టుకున్న సమయంలో కూడా ఒక్కసారిగా ప్రేమించారు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాలంటూ కూడా ఇద్దరు ఒత్తిడి తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్టు సాయి దుర్గా, సాయి చంద్ కూడా నేరుగా ఇక్కడి నుంచి నేరుగా
ఏలూరు వెళ్ళిపోయారు. ఏలూరు గంగానమ్మ గుడిలో అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్లో కూడా తమకు సంబంధించి యువతి ఏదైతే సాయి దుర్గా ఉందో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఇరువురి పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది. సాయి చందు పేరెంట్స్ సంబంధించి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సాయి దుర్గా తరపు వాళ్ళు పేరెంట్స్ అయితే అక్కడికి రాలేదు. తాము ఆ పిల్ల చనిపోయింది అనుకుంటాము తప్ప తమకు ఎటువంటి సంబంధం లేదు, మాకుతో ఇక రాజీ లేదంటూ కూడా వాళ్ళు చెప్పిన సంబంధం అయితే తాత ఒకరు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె వెంట ఉన్నటువంటి బంగారాన్ని ఇవ్వాల్సిందిగా అటు కోరడం జరిగింది. ఆ బంగారాన్ని కూడా వెంట తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత మరుసటి రోజు పోస్ట్ ఆఫీస్ నుంచి నేరుగా పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని నుంచి కాల్ వెళ్ళడం, సాయి దుర్గా సాయి చంద్ ఇక్కడికి రావడం, నేరుగా అక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఉద్యోగం సంబంధించి 10 పోస్ట్ కార్డులు ఉన్నాయి, వీటిని ఇక్కడి నుంచి అందజేసే ప్రయత్నం చేయి, నీ ఉద్యోగానికి సంబంధించి ఒక లెటర్ పెట్టుకో అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా తల్లిదండ్రులు రావడం, సాయి దుర్గా తల్లిదండ్రులు రావడం, అక్కడి నుంచి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళడం, నేరుగా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం అక్కడి నుంచి వారిని తన్నుకుంటూ రావడం, అడ్డు వచ్చినటువంటి ఎంప్లాయీ కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. స్తంభానికి వేసి కట్టేసి మరీ కొట్టిన నేపథ్యం ఉన్నది కాబట్టి కేసు తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. ఒకవైపు పోలీసుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పిన నేపథ్యం మరలా ఎందుకు దాడి చేశారు అనేది చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే కొంత స్టేటస్ సంబంధించి పెట్టారు, తమ పరువు తీశారు, అందుకని ఈ రకమైన వ్యవహరించారన్న కోణంలో కూడా మొత్తం జరుగుతున్న నేపథ్యం పోలీసులు అయితే విచారణ అయితే మరింత వేగవంతం చేశారు. ఈడ పర్సన్ సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, రమణాపేట నుంచి.